రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రిగా శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్లో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణాలు, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం 6 ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే, ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు.